మీకు తెలుసా? మీ ఫోన్‌కి వచ్చిన మెసేజెస్ చివర్లో జి, పి, టి, ఎస్ లాంటి అక్షరాలు ఎందుకున్నాయో? మనకి రోజు చాలా మెసేజ్‌లొస్తుంటాయి. అందులో జెన్యూన్ మెసేజ్ ఏది? స్పామ్ మెసేజ్ ఏది? అని మనలో చాలా మందికి తెలీదు. కొన్నిసార్లు స్పామ్ మెసేజ్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు మన అకౌంట్‌ని ఖాళీ చేసే అవకాశం ఉంది. అందుకే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మే 6, 2025 నుండి ఎస్ఎంఎస్ సర్వీస్‌లో కొన్ని మార్పులైతే తీసుకొచ్చింది. మెసేజ్ చివర జి అని ఉంటే అది గవర్నమెంట్‌కి సంబంధించిన మెసేజ్ అని అర్థం. గవర్నమెంట్ పథకాలకి సంబంధించి, స్కాలర్‌షిప్‌లకి సంబంధించి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి అప్డేట్స్ వంటి మెసేజెస్‌లు. మెసేజ్ చివర టి అని ఉంటే అది ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన మెసేజెస్. బ్యాంక్ బ్యాలెన్స్, ఓటీపీలు, ట్రాన్సాక్షన్ అప్డేట్స్ వంటి మెసేజ్‌లు. ఇక మెసేజెస్ చివర ఎస్ అని ఉంటే సర్వీస్ మెసేజెస్ అని అర్థం. బిల్ జనరేషన్, ప్లాన్ రిమైండర్స్ లాంటివి. ఇక మెసేజెస్ చివర పి అని ఉంటే ప్రమోషనల్ ఎస్ఎంఎస్ అని అర్థం. ఏదైనా బ్రాండ్ నుంచి సేల్స్ మెసేజెస్, ఆఫర్స్, డిస్కౌంట్‌లకి సంబంధించిన మెసేజెస్ లాంటివి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.